హాయ్ హలో నమస్తే. నేను మీ అర్జున్. నేను మళ్ళీ వచ్చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. ఎందుకంటే కొంతమంది వీడియోస్ రీసెంట్గా జరిగిన మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇష్యూ సంథింగ్ ఏదైతే ఉందో దాని మీద చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా మన ఫ్యామిలీ అనుకోండి, టీఎఫ్ఐ అనేది మన ఫ్యామిలీ అనుకోండి. మన ఫ్యామిలీలో ఏదైనా గొడవ జరిగితే కూడా, అంటే మన ఇంట్లో జరిగితే కూడా అది బయటికి రాకూడదు, అది బయటకు వచ్చి ఎలా అంటే అందరికి తెలియకూడదు, నలుగురు తెలియకూడదు అని అనుకుంటాం. సో దానివల్ల ఆ వీడియో చెయ్యలేను, అంటే చెయ్యకూడదు కూడా, అది రాంగ్. మనం మన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటామో టీఎఫ్ఐ కూడా మనకు అలాగే కదా. మనం దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని, అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే 30 minutes బెయిల్ అని ఒక వీడియో చేయి, థంబ్నెయిల్ పెట్టు, అదిరిపోద్ది అని చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే అది తప్పు అని నేను పూర్తిగా చెప్పను. చేయొచ్చు. అల్లు అర్జున్ గారు 30 minutesలో బెయిల్ తీసుకొని బయటకు వచ్చి, అంటే ఆయన్ని లోపలేయడం ఎంతవరకు తప్పో బయటికి తీసుకురావడం అంతే కరెక్ట్. అంటే ఆయన ప్రమేయం లేకుండా అది అలా జరిగింది, అది తప్పు జరిగిపోయింది. దానికి 30 minutes బెయిల్లో బయటకు వచ్చారని మనం అహంకారంగా చెప్పాల్సినంత అవసరం ఏం లేదు. ఎందుకంటే అక్కడ పోయింది ఒక ప్రాణం. ఆ ప్రాణం మీద ఒక వీడియో చేయాల్సినంత అవసరం కూడా లేదు. అంటే నలుగురికి చెప్పడమే కదా, అది తప్పు ఎలా అవుతుందని నేనే అనుకున్నా. కానీ నలుగురికి చెప్పడం కాదు అక్కడ. మనం చెప్పే మాటలు 10 మాటలు అవతల వాళ్ళకి నచ్చచ్చు, కానీ నచ్చకూడని ఒక మాట మనం అవతల వాళ్ళకి వదిలేమంటే అది వాళ్ళని బాధ పెట్టకుండా మనం చేసుకుంటున్నాం కాబట్టి. సో ఆ రెండింటి మీద చేయాలనుకోవట్లేదు. ఎందుకు మనం సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. మన సక్సెస్, మన టీఎఫ్ఐ సక్సెస్ ఇంకొక సక్సెస్ని తీసుకునింది. సో ఈరోజు వీడియో మీకు చెప్తా నెక్స్ట్. వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఈరోజు వీడియోలోకి వస్తే మనము హ్యూజ్ సక్సెస్ను చూస్తున్నాం. టీఎఫ్ఐలో హ్యూజ్ సక్సెస్, కానీ చాలా మంచి మంచి సక్సెస్ను చూస్తున్నాం. ముందు ఇంకా చూడాలి ఇలాంటి సక్సెస్ అని కోరుకుంటున్నాను నేను టీఎఫ్ఐలో. ఫస్ట్ సక్సెస్ బాహుబలి 1 మనం అదరగొట్టేసాం. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్నిట్లో తీసి ఎరగదీసి పారేసాం. అలాంటి సినిమా తీసి మనం 1000 కోట్లు కొట్టాం. మొదటి సినిమా తెలుగులో 1000 కోట్లు కొట్టిన సినిమా అది. 1800 కోట్ల దాకా వెళ్ళింది కలెక్షన్స్. అలాంటి ఒక సినిమా తీసి ముందుకొచ్చి అద్దర కొట్టేశాం. రాజమౌళి గారు నిజంగా చాలా కష్టపడి ఆ హీరోల్ని చాలా కష్టపెట్టి అంటే తప్పుగా అనుకోకండి, కష్టపెట్టాడు. ఎందుకంటే ఆ సక్సెస్ని చూడాలి అనుకున్నాడు కాబట్టే కష్టపెట్టాడు. సో 1000 కోట్లు కొట్టాడు. నెక్స్ట్ మళ్ళీ అది తీసింది RRR. మళ్ళీ రాజమౌళి గారే ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ గారిని పెట్టి సినిమా తీసి మళ్ళీ 1000 కోట్లు కొట్టాడు. సో అది మళ్ళీ 1000 కోట్లు క్రెడిట్ అయింది. వారి వల్లే అవుతుంది అనే ఒక అంటే ఆయన మంచి కంటెంట్తో వస్తే 1000 కోట్లు ఖచ్చితంగా కొడతారా, ఏ హీరో అయినా పర్వాలేదురా అనే మైండ్ సెట్ నుంచి ఇప్పుడు మన మైండ్ సెట్ నాగశ్విన్ గారు కల్కి సినిమా 1000 కోట్లు కొట్టింది. 1000 కోట్లు పక్కన పెట్టండి, ఆ లాస్ట్లో వచ్చే 30 to 25 minutes సినారియో ఆఫ్ అర్జునని మన కల్కిలో అంటే కృష్ణుణ్ణి, కర్ణుణ్ణి, అశ్వత్థామని మనం ఎలివేట్ చేసే విధానం నాగశ్విన్ గారు ఎంతలా ఉంటుందంటే అంతలా ఉంటుంది. 1000 కోట్లు ఆయన కూడా కొట్టాడు. 1000 కోట్లు. నిజంగా ఎంతో కష్టపడ్డారు ఆ సినిమా కోసం. ప్రభాస్ గారు కానివ్వండి, నాగశ్విన్ గారు ఇవ్వండి, చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో 1000 కోట్లు వాళ్ళు కూడా కొట్టారు. ఇలా అది కూడా హ్యూజ్ సక్సెస్. మనకి నిజంగా తెలుగులో చాలా హ్యూజ్ సక్సెస్ అది కల్కి. అయితే అందరూ అనుకున్నారు ఖచ్చితంగా కొడుతుంది అని అనుకున్నారు, కానీ అది తిరగ రాశాడు. ఇంకా వేరే లెవెల్లో సినిమాను కూడా అదే లెవెల్లో తీశాడు. హ్యూజ్ సక్సెస్ అది. అది ఏమైందంటే ఈ అక్టోబర్లో అక్టోబర్ అంటున్నారు, ఈ డిసెంబర్లో చైనాలో రిలీజ్ అవ్వబోతుంది ఆ సినిమా. చైనాలో రిలీజ్ అవ్వబోతుంది. రిలీజ్ కావడానికి టికెట్లు వదిలారు చైనాలో. అయితే చైనా భాషలో సినిమా రిలీజ్ అవ్వబోతుంది అని తెలిసిన చైనా ప్రజలు, అంటే చైనా వాళ్ళు ఉంటారు కదా, కరెక్ట్గా 2.5 నిమిషంలో మొత్తం టికెట్లు, ఒక్క టికెట్ లేకుండా సేల్ అయిపోయాయి. దీనికి మించిన సక్సెస్ ఇంకోటి ఉందా? మన తెలుగు మొహం, మన తెలుగు డైరెక్టర్ తీసిన సినిమా
చైనా భాషలో రిలీజ్ అవ్వబోతుంటే థియేటర్లో పడుతుందని తెలుసుకొని 2.5 నిమిషంలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అన్ని థియేటర్స్లో 2.5 నిమిషంలో టికెట్లు అన్ని సోల్డ్. దీని సక్సెస్ మనం చెప్పుకోగలమా? నిజంగా హ్యూజ్ సక్సెస్ ఇది ప్రభాస్ గారికి, నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్. సో నెక్స్ట్ మనము అందరూ అనుకున్నారు, ప్రతి ఒక్కరు మైండ్లో ఒకటే ఉంది, అల్లు అర్జున్ గారు వస్తారు, 1000 కోట్లు కొడతాడు, ఖచ్చితంగా కొడతారా, ఎందుకంటే పుష్ప 2 ఉన్న క్రేజ్ అలాంటిది అని ప్రతి ఒక్కరి మైండ్లో సుకుమార్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి ఆ మార్క్ని సెట్ చేశారు. అలా ఉంటుంది ఆ సినిమా. పుష్ప 1, పుష్ప 2 ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుందని అందరూ మైండ్లో ఫిక్స్ అయినారు. అయితే ఎన్ని డేస్లో కొడుతుంది, ఇది ఒక్కటే మైండ్లో రన్ అవుతుంది ప్రతి ఒక్కరికి. దాన్ని సుకుమార్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి పడ్డ కష్టం మనకి 6 రోజుల్లో 1000 కోట్లు కొట్టచ్చు అనే మార్క్ని తిరగ రాశాడు సుకుమార్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి. ఆ సినిమాకున్న పుష్పరాజ్ క్యారెక్టర్ కానివ్వండి తిరగ రాశారు. 6 రోజుల్లో 1000 కోట్లు కొట్టారు, అవతల పక్కన పడేశారు. అంటే ఇదే రికార్డ్, ఇప్పుడు రికార్డ్ ఇదే. అల్లు అర్జున్ గారు 1000 కోట్లు మార్క్. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే అందరూ అనుకోవచ్చు మళ్ళీ ఏంటి అల్లు అర్జున్ గారిని అంత లేపేస్తున్నాం, అంత ఫ్యానా అంటే కాదు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, నేను నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్. అలాంటప్పుడు నేను నాగార్జున గారికి కూడా ఒకటి చెప్పాలి కదా. అంటే ఇప్పుడని కాదు కానివ్వండి, ఆర్జీవి గారు తెలుసా మీకు? అంటే నేను చెప్పాను మీకు ఆర్జీవి గారి గురించి. ఆయన తీసిన శివ సినిమా 80 లక్షలు జస్ట్ వాళ్ళు పెట్టింది 80 లక్షలు. అప్పట్లో 80 లక్షలు పెట్టారంటే గ్రేటే. 80 లక్షలు బడ్జెట్ పెట్టి శివ సినిమా తీస్తే టికెట్ రేట్ ఎంతో తెలుసా? అంటే ఇప్పుడు పుష్ప 1000 కోట్లు 6 రోజుల్లో కొట్టింది. టికెట్ రేట్లు 1000 కావచ్చు, 500 కావచ్చు, 250 కావచ్చు, ఎంతనా కావచ్చు. అది థియేటర్ బట్టి బేస్డ్ ఆన్ అయింది. ఇప్పుడు ప్రతి థియేటర్లో ఏ థియేటర్లో రిలీజ్ అయిందో ఆ థియేటర్లో ప్రతి థియేటర్లో ₹1, ₹3, ₹5 ఈ 3 టికెట్ రేట్లతో అది కొట్టిన సంచలనం 14 కోట్లు. మీరు నమ్మట్లేదా? గూగుల్ చేసి చూసేయండి. 14 కోట్లు కొట్టింది శివ, నాగార్జున గారు, ఆర్జీవి గారు తీసిన సినిమా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అలాంటి సినిమాలు వస్తే ఎలా ఉంటుంది అనేది పుష్ప. అయితే నేను మీకు చెప్తున్నా కదా, రాజమౌళి గారు ఎప్పుడో చెప్పారు. ఇక్కడ వీడియో ప్లే చేస్తా చూడండి కావాలంటే. నేను పర్సనల్గా నేను వీళ్ళలాగా తీయలేను, వీళ్ళ స్టైల్ అందుకోవడం కష్టం, లేకపోతే వీళ్ళు నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మాస్ సినిమా తీశారంటే మనం ఇంకా సర్దుకోవాలని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుకుమార్. వాళ్ళిద్దరూ అంటే చాలా స్టఫ్ ఉంది, చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది. మా అదృష్టం కొద్దీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ మసాలా సినిమాలు తీయట్లేదు. తీస్తే ఎక్కడ ఉంటారని. చూసారు కదా, మీకు అర్థమవుతుందా? సుకుమార్ గారు కానివ్వండి, త్రివిక్రమ్ గారు కానివ్వండి, ఒక మాస్ ఎలిమెంట్ సినిమా తీస్తే మనం సర్దుకోవాలని రాజమౌళి గారే, గాడ్ ఆయన, అంటే నేను అంతలా ఎత్తట్లేదు చెప్తున్నా, అలాంటి ఆయనే మనకి చెప్పాడు. సో నేనేం చెప్తున్నానంటే అలాంటి ఇప్పుడు మాస్ సినిమా ఒకటి కాదు 2 చేసింది అల్లు అర్జున్ గారితో. ఒకటి వచ్చేసి మనకి పుష్ప 1, సెకండ్ పుష్ప ది రైస్, సెకండ్ పుష్ప ది రూల్. నెక్స్ట్ త్రివిక్రమ్ గారితోనే సినిమా మళ్ళీ అల్లు అర్జున్ గారు. ఇంకా ఇండస్ట్రీలు మీకే వదిలేస్తున్నా. ఇది ఇక్కడతో ఆగాలి అని అస్సలు అనుకోవట్లేదు. ప్రభాస్ గారు రాజమౌళి గారు చేసిన ట్రేడ్ మార్క్ని ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రాజమౌళి గారు మళ్ళీ కొట్టారు. దాన్ని మళ్ళీ ప్రభాస్ గారు, నాగార్జున గారు కొట్టారు. దాన్ని మళ్ళీ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు కొట్టారు. దాన్ని మళ్ళీ ప్రభాస్ గారు, ఇంకా డైరెక్టర్స్ ఉన్నారు కదా, మనం చెప్పుకోవాలా, సందీప్ రెడ్డి వర్మ గారు, వాళ్ళు చేస్తారేమో నెక్స్ట్. దాన్ని మళ్ళీ KGF 3 చేయొచ్చు. దాన్ని మళ్ళీ హనుమాన్ మూవీ కూడా ఫస్ట్ ఎలా ఉంటుంది, సెకండ్ అది కూడా 1000 కోట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన TFI అందరూ అనుకోవచ్చు, రే నీకేం వస్తుందా, 1000 కోట్లు నీకు వస్తుందా, నీకు ఇస్తున్నాడా? కాదు భయ్యా, మన సినిమా ఇండస్ట్రీ భయ్యా, మన సినిమా ఇండస్ట్రీలో గెలుస్తున్నాం భయ్యా, మనం గెలుస్తున్నాం భయ్యా, మనం చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి.
అది టిఎఫ్ఐ ఈరోజు సక్సెస్ 1000 కోట్లు 6 రోజులు. సో మీకు అర్థమవుతుందా, మనం 1000 కోట్లు కొట్టాం 6 రోజుల్లోనే కొట్టాం. అది అంటే ఇప్పుడు సక్సెస్ ఇది 1, 3, 5. మా నాగార్జున గారు, మా బాబాయ్ గారు అప్పట్లోనే శివ సినిమాతో 14 కోట్లు కొట్టారు. ఇంకా అంటే మన టిఎఫ్ఐ ఇప్పుడే కాదు అప్పుడు కూడా ఎదుగుతుంది, కానీ అప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడి ఎదుగుతుంది. సో మనం మీసాలు తిప్పుకోవచ్చు మనం. సో అది ఇలాంటి ఎన్నో సక్సెస్లు మన తెలుగు ఇండస్ట్రీ చూడాలని ఖచ్చితంగా నిర్మోహమాటగా చెప్పుకుంటున్నాం. గెలుస్తుంది మన టిఎఫ్ఐ, అలా 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 వెళ్ళిపోవాలి పైకి. ఓకేనా? సో ఇది ఇవాల్టి వీడియో. కోట్లు 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 అంటున్నావు ఏంటి అని అనుకోకండి. కోట్లు 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 అని కాదు, నేను ఆ కోట్లు తెచ్చే రెస్పెక్ట్ని చూస్తున్నా. ఆ రెస్పెక్ట్ టిఎఫ్ఐకి ఇంకా రావాలని కోరుకుంటున్నా. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్ గో.